కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. ఈ పార్టీకి సంబంధించిన ఉద్యమము ఎలా జరుగుతోంది? ఎలా పుట్టింది ఈ పార్టీ? ఎట్లా పురుడు పోసుకుంది? దీనికి సంబంధించి కొన్ని కోట్లాది మంది మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ ఎలా వచ్చినియి? సో, ఎలా జమవుతున్నారు వీళ్ళందరూ కూడాను? మొత్తం జెన్‌జీలందరూ కూడా దీనికి ఎలా అట్రాక్ట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇప్పుడు నీట్‌కి సంబంధించి ఈ సీజేపీ పార్టీ ఎలాంటి నిరసనలు చేపట్టింది? ఢిల్లీని అట్టుడికించి ఒక రక్తపాతాన్ని సృష్టించి మొత్తానికి అక్కడున్న విద్యాశాఖ మంత్రిని గూడా దించేసేలాగా చేసిన సీజేపీ పార్టీ ఇప్పుడు ఇ మరొక పార్టీ పురుడు పోసుకోవడానికి ఒక రోల్ మోడల్ లాగా నిలిచింది. సో, ఎందుకు ఇదంతా చెప్తున్నాననంటే, ఇప్పుడు మరొక కొత్త పార్టీ మన ముందుకి రాబోతూ ఉంది. మరి ఇట్లాంటి పార్టీలు ఇంకా ముందు ముందుకి ఎన్ని రాబోతూ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఇంకా కౌంట్ చేసుకోవాల్సిన టైం అయితే దగ్గర పడిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజేపీ పార్టీ ఎట్లా పుట్టిందనేది మనం చూసాము. ఒక ఆహ్, నీట్‌కి సంబంధించి పేపర్ లీకేజీలకి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ అన్న ఒక మాటని పట్టుకొని అందరూ గూడా కాక్రోచుల్లాగా అన్న మాటని పట్టుకొని ఒక వెకిలిగా మాట్లాడడం వలన వాళ్ళకి ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒక ఉక్రోషం వచ్చి ఎలా అయినా సరే ఇంత చులకనగా ఉన్నామా మేము అని జెప్పేసి ఉక్రోషంలో పుట్టిన కాక్రోచ్ పార్టీ ఇది. సో, మరి రీసెంట్‌గాను కొద్ది రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారంట ఆయన. పోలీసులకు సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయి, ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళిచ్చిన నోటిఫికేషన్‌ని ఆహ్, నిర్వర్తించడం కోసం, దాన్ని ఓకే చేయడం, సక్సెస్ చేయడం కోసము ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు తప్ప, పోస్టులు మాత్రం ఎక్కడా గూడా భర్తీ అయిన దాఖలాలు కనిపించలేదు. బట్ దీని వలన దీని గురించి డిమాండ్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారంట. మీరు ఒర్లినా, పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రిన బావిలో దూకినా, పోలీసు ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు అని అన్నారట. ఒకసారి మనం ఎప్పుడన్నారు, ఏంటి అనేది ఒకసారి మనం గూడా చెక్ జేసుకోవాలి. మరి ఈ మాట కోసం ఆయనన్న మాటలోంచి పుట్టింది మరొక పార్టీ ఇప్పుడు. సో, ఎండ్రిన్ పార్టీ అంట సరికొత్తగాను. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ టీఈపీ. సో, ఈ పార్టీ ఇప్పుడు కొత్తగా పుట్టేసింది. ఇప్పుడు మరి కాక్రోచ్ పార్టీని మించి ఇదేమైనా డామినేట్ చేయబోతుందా? ఎందుకంటే కాక్రోచ్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు గూడా మద్దతు తెలిపారు. ఈ కాక్రోచ్ పార్టీ యాక్చువల్‌గాను కాంగ్రెస్ నుంచే పుట్టింది అనేది గూడా మనం వింటూ ఉన్నాము. అలాగే ఇందులో కొన్ని కమ్యూనిస్ట్ భావాలున్నాయని గూడా వింటూ ఉన్నాము. రకరకాల అంశాలున్నాయని వింటున్నాం. బట్ స్టూడెంట్స్ మాత్రము ఇది మేము స్వయంగా పెట్టుకున్న పార్టీ ఇది. ఇది స్టూడెంట్స్‌కి రాజకీయాలతో సంబంధం లేదని వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ గూడా విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం గాబట్టి దీనికి అందరూ గూడా మద్దతిచ్చారు. రేవంత్ రెడ్డి గారు గూడా మద్దతివ్వడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారన్న మాటను తీసుకొని ఈరోజు ఇప్పుడు తెలంగాణ ఎండ్రిన్ పార్టీని పెట్టేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎండ్రిన్ తాగి చావండి అని ఏదైతే అన్నారో ఈ ఈ అదే నోర్లు ఏవైతే అన్నారో అదే నోర్లు రేపు నిరుద్యోగుల సత్తా ఏంటో చూస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఒక నినాదం వినిపిస్తోంది. ఇక పార్టీ ప్రధాన ప్రతినిధులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, ఆకాష్ నవీన్ పట్నాయక్, శంకర్ కుమార్ నాయక్, సింబు, వంశీ, చెర్రి, ప్రవీణ్ వీళ్ళందరూ టాప్ జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీనిలోన మొత్తం సభ్యత్వం చేస్తూ, ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తూ, పార్టీకి సంబంధించిన సభని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. మరి దీనిలో ఏం చేయబోతున్నారనేదైతే మాత్రం ముందు ముందుకు ఎలా ఉండబోతోంది అనేది గూడా ఇప్పుడొక ఒక ఆందోళనైతే కలిగిస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు ఎప్పుడైనా విజయవంతమైతే చాలా మంచిదే. ఒకవేళ విజయవంతం కాని పక్షంలోన ఈ యుద్ధం మరింత జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఎలా ఆవిర్భవిస్తది? అలాగే దీన్ని ఎలాగా వీళ్ళ గ్యాదరింగ్ ఎలా ఉంటది? వీళ్ళ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి? వీళ్ళు గూడా ఒక సోషల్ మీడియా ద్వారా ఎటువంటి ప్రకంపనలు రేగబోతూ ఉన్నాయి ముందు ముందుకి. దీనిలో ఎలాంటి యువత లేకపోతే జంజీనా లేదు. ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళే యాడ్ అవుతారా? ఈ పార్టీ దిశానిర్దేశం ఎలా ఉండబోతోంది? పార్టీ స్లోగన్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి? అలాగే పార్టీకి సంబంధించిన వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? సో, ఇవన్నీ గూడా ఇప్పుడు చాలా సస్పెన్స్‌గా ఉన్నాయి. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారైతే మద్దతు తెలిపారు. మరి ఇదే మద్దతు తెలంగాణలోని మేము 50 రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నాము. అయినా గూడా మా నిరుద్యోగుల గోస మాత్రం వీళ్ళకి పట్టడం లేదు. మరి ఇప్పుడు మాకు గూడా మద్దతు ఇస్తారా? మద్దతు ఇవ్వని పక్షంలోన
కాక్రోచ్ పార్టీ ఎలా అయితే విద్యాశాఖ మంత్రిని దించేసిందో, సో అలాగే ఇక్కడ కూడా మేము కూడా దించేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇక్కడ హెచ్చరించినట్లుగా కనిపిస్తుంది. మరి నిజంగానే అంతే సీరియస్‌గా ఇది కూడా పనిచేస్తదా? మరి ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? అదే రీతిలోనే ఈ పార్టీ దూసుకుపోతే మరి ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది? ముందు ముందుకు జేఏసీ నాయకులు ఎలా ప్రతిఘటిస్తారు? సో, ఆహ్, నోరు జారితే నాయకులు గాని, లేదా ఎవరైనా సరే ఒక అధికారంలో ఉన్న వాళ్ళు గనక ఏదో మనకి ప్రాస బావుంది గదా! యాస బావుంది, భాష బావుందంటూ ఏదైనా ఒక దానికి తగిలించి ఎండ్రిను, కాక్రోజు, ఏసిడ్స్, కత్తులు, కటార్లు అని ఏమైనా మనం గనక మాట్లాడి నోరు జారితే సో, ఇంత సీరియస్‌గా ఉంటదా పరిణామము? ఇంత సీరియస్‌గా తీసుకుంటదా ఇప్పుడున్న జెన్‌జీ గాని, లేదా యువత గాని, నిరుద్యోగులు గాని, ఇప్పుడు అని ఒక భయమైతే కలుగుతూ ఉంది. మొత్తానికి ఇప్పుడు అసలు మనకున్న ఈ ఏమంటాము? నేను మర్చిపోయాను. సో, మొత్తానికి ఏదైనా గూడాను ఆహ్, ఇప్పుడు అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేదే మాత్రం ఆందోళన కలిగిస్తున్న విషయం. చూద్దాం మరి జేఏసీ ఎలా ప్రతిఘటిస్తది? దీనికి నాయకులేమంటారు? ప్రభుత్వం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తదా? అసలు పార్టీ ఎట్లా ఉండబోతుంది? ఎవరు దీనికి మద్దతిస్తూ ఉన్నారు జేఏసీకి? సో, ముందు ముందుకి ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఆహ్, అనేది అసలు వినడానికే కాస్త భయంగా ఉంది. ఆ ఎండ్రిన్ అనే పదం గూడాను. మరసలు దీన్ని రిజిస్ట్రేషన్‌కి తీసుకుంటారా? తీసుకోవచ్చా? రిజిస్ట్రేషన్ చేస్తారా? సో, ఇవన్నీ గూడా సస్పెన్స్‌గా ఉన్నాయి. చూద్దాము. అయితే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఒక ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు నాయకుడిని నమ్మి ఓటు వేస్తాడు. ఆ నాయకుడు అధికారులకి వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని అప్పగిస్తారు. సో, ఆహ్, గవ్ ప్ర ప్రజ ప్రభుత్వము అలాగే నాయకులు. సో, వీళ్ళ దగ్గర ఎప్పుడైనా పొరపాటున ఏదైనా గూడా పక్కదోవ బట్టి సామాన్యుడికి గనక వారు వేసిన ఓటుకి గనక, వాళ్ళిచ్చిన హామీలకి గనక పక్కదారి పట్టినా, లేదు వాళ్ళు నిరుత్సాహపడినా సరే, వాళ్ళక్కడ మోసపోతున్నాము అని అనిపిస్తే, ఇక నుంచి మాత్రం ముందు ముందుకి చాలా గట్టి పరిణామాలే ఉంటాయి. ఎందుకంటే ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎదురు తిరిగేస్తున్నారు. ఇంత ముందులాగా అమ్మో! వచ్చి అరెస్టులు చేస్తారేమో, లేదా బాష్పవాయువులు ప్రదర్శిస్తారేమో, మమ్మల్ని ఏం చేస్తారని అట్లా లేదు. మనకిప్పుడు మన కాక్రోచ్ పార్టీ చూసుకుంటే చూసాము. కొడుతూ ఉంటే మారో, మారో అని అంటూ ఉన్నారు. మరింత ముందుకొచ్చారు. మరింత కొట్టించుకున్నారు. సో, ఒక గాంధీవాదం లాంటిది మళ్ళా ఏమైనా ఇప్పుడు పుట్టుకొస్తుందా? ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప కూడా నువ్వు వాయించు గాని, నా ఉద్యమాన్ని నేను ఆపను అని ఏమైనా అంటూ ఉన్నారా? అది మరలా ఇప్పుడు తిరుగుబాటుకి దారి తీస్తుందా? సో, గాంధీవాదం ఇప్పుడొస్తోందా? అని కూడా చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు. సో, ఇక్కడ గూడా అదే జరిగింది. కొడుతుంటే ముందు ముందుకొచ్చి కొట్టమని రక్తం చిందించారు మొన్న అందరూ గూడాను. సో, వాళ్ళ పనయిపోయింది. సక్సెస్ అయ్యారు. మంత్రిని దింపేశారు. సో, వాళ్ళనుకున్నది మరి నీటిలోనే ఎలాంటి మార్పులొస్తాయి? మొత్తం అన్నీ మారుస్తున్నారా? చట్టాలు మారతాయా? సో, ఇవన్నీ గూడా ఒక ఎత్తు. మరి ఇప్పుడు తెలంగాణలోని గూడా సరికొత్త పార్టీ పుడుతోంది. మరి ఇదే రీతిలోన ఇది ఏపీకి గూడా పాకుతదా? ఇతర రాష్ట్రాలకు గూడా పాకుతదా? నాయకులు సరిగా లేకపోయినా, అధికారులు సరిగా లేకపోయినా, వాళ్ళ అలసత్వాలున్నా, సామాన్యుడే కదా అని చీప్‌గా జూస్తూ వాళ్ళని మోసం జేయాలి. ఏం పీకుతారులే అని అనుకుంటే మాత్రము ముందు ముందుకి పరిస్థితులు ఒక సునామీ లాగా మారే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి మరి. మరి ఈ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుందనేదైతే వెయిట్ చేయాలి. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది ప్రభుత్వం అనేది. సో, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. ఇంకా చాలా పని అయితే దీని మీద కనిపిస్తుంది మనకి. సో, ఏం చేస్తది జేఏసీ అనేదైతే చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా గూడా ఉద్యమాలు దాన్ని నెగెటివ్‌గా తీసుకొని ఎళ్ళిపోకుండా ఉద్యమాలు, రక్తపాతము, అల్లర్లు ఇలాంటివి కాకుండా అంటే ఒక సాధారణమైన సామాన్యంగా ఏదో ఉద్యోగం చేసి బతుకుతూ పిల్లల్ని పెంచుకుంటున్న ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ నిరసనలు చేసినా మొన్న కూడా చూసాం మొత్తం ఆ ట్యాంక్ బండ్ అవన్నీ కూడా ముట్టడించారు. 6 గంటలకు ఆఫీస్‌లో స్టార్ట్ అయితే ఇంటికెళ్ళడానికి పావుతక్కువ 11 అయింది. సో, ఇంట్లో చిన్న పిల్లలుంటారు, పాలు తాగే పిల్లలుంటారు, ఫీడింగ్ మదర్స్ ఉంటారు. లేదా ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్సెస్ ఉంటాయి. హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటది ప్రాణాపాయ స్థితిలో. సో, ఇలాంటివన్నీ ప్రజలకి ఇంటిమేషన్ లేకుండా ఉద్యమాలు చేస్తే మాత్రం అది చాలా ఇబ్బందికరం. దీని మీద ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆహ్, ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న ఒక తిరుగుబాటులాగా జరుగుతదేమో అని అనిపించింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు అందరూ గూడాను. వెహికల్‌లో ఎంత పెట్రోల్ ఉంటదో తెలీదు. ఎంత దూరం వాళ్ళు ప్రయాణం చేయాలో తెలీదు. సో, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఉద్యమాలు చేసే ముందు లేదా ఉద్యమాన్ని ఆహ్వానిస్తున్న నాయకులు గాని, ముందు ప్రజలకి, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చేసేటట్టుగా ఉంటే మంచిది అని జెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం జేస్తున్నారు. సో, ఏవైనా ఉద్యమాలనేవి శాంతియుతంగా, సజావుగా జరిగి విజయవంతం కావాలనే కోరుకోవాలి. సో, చూద్దాం మరి టీఈపీ పార్టీ ఎలా ఉండబోతుందనేది.